మార్కింగ్ కోసం చుట్టూ ఉన్న మినప్పంట నాశనం చేసి, పొలాల నుంచి మురుగురు కొల్లేరులో తరలించే ప్రధాన కాలం పూర్తి చేసి, ట్రాఫిక్ డైవర్షన్ పేరుతో ప్రజలను ఇక్కట్లు పాలు చేసి, బస్సులు లాక్కుని విద్యార్థులకు బడి లేకుండా చేసి సిద్ధం అంటూ వైసీపీ కార్యకర్తలకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన జగన్ రెడ్డి గారు నమస్తే. 57 నెలల పాలన, 124 సార్లు నొక్కిన బటను, ఇంటింటి చరిత్ర, పేదల భవిష్యత్తు, అబ్బో అన్నీ బాగా చెప్పావు. కానీ ఇంకా అర్జునుడిని అన్న భ్రమంలోంచి బయటకు రాలేక బుగాయిస్తాం. సరే కానీ నీ ఆనందం, దాన్ని మేమేం చేస్తాం. కానీ కార్యకర్తలతో మాట్లాడుతూ నేను ఒక గొప్ప విషయం చెప్పావు జగన్ రెడ్డి, ఈ పార్టీ మీ అందరిది అని. అందుకే నాకు పర్మనెంట్ అధ్యక్షుడిగా అయిపో ఉండిపోవాలని చూసావు. రామాయణ భారతాల్లో ఉన్న విలన్లందరూ మన రాష్ట్రంలోనే ఉన్నారు, ఏంటో ఈ కర్మ బాధపడిపోతున్నారు. ఆ రామాయణ భారతాలు ఏమైనా నవళ్ళు, స్టోరీలు అనుకుంటున్నామో, అవి ఇతిహాసాలు, మన చరిత్ర. అలాగే మా దెందులూరు శాసనసభ్యులు నిన్న స్వాగత ఉపన్యాసం అంతా బారసుకు వచ్చారు. కానీ ఒక్క మాట, జగన్ని చూస్తే సునామీని కూడా ఆపేస్తాం అనేంత ధైర్యం వచ్చేస్తుందట. ఒకవేళ నిజంగా అలా అనిపిస్తే ఎమ్మెల్యే గారు, ధైర్యం కాదు, మూర్ఖత్వం, పెచ్చ. గుర్తుంచుకోండి, పెచ్చ. ఇక తమరు ఉపన్యాసానికి వస్తే జగన్ రెడ్డి, మంచి 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 అంటున్నారే, మంచి మాట మర్మం ప్రజలకు అర్థం కాలేదనుకుంటే మాత్రం ఖచ్చితంగా నీ పొరపాటు అవుతుంది జగన్ రెడ్డి. అనుకోలేదని అనుకుంటున్నాను. అందుకే కదా తిరుగులేని ఆత్మవిశ్వాసంతో గెలుస్తాం అనట్లేదు, గెలవాల్సిన అవసరం తెలియజేయండి అంటున్నాం. ఆ అవసరం ఏంటో నీకు, ప్రజలకి, అందరికీ బాగా తెలుసు. అలాగే నిజంగా మంచి జరిగి ఉంటే తెలియజేయాల్సిన అవసరం ఉండదు జగన్ రెడ్డి. బయటికి రమ్మని అడగాల్సిన అవసరం ఉండదు. అడగమంటున్నావు అంటే జనాలు రావట్లేదని కదా. ఒకవేళ ప్రజల పాలనతో ఆనందంగా ఉంటే వాళ్ళే వస్తారు, వాళ్ళే చెప్తారు. 100 మందికి జరిగిన మంచి గురించి చెప్పాలని చెప్పండి అంటున్నావు, నియంత్రణతో పోగొట్టు. మంచి జరిగితే ఆటోమేటిక్గా చెప్పుకుంటారు జగన్ రెడ్డి. తిట్టే వాళ్ళు ఎక్కువగా ఉన్నారని, టీవీలు ఎక్కువగా ఉన్నాయనో, పేపర్లు ఎక్కువగా ఉన్నాయనో కాదు, పాలన నచ్చని వాళ్ళు ఎక్కువగా ఉన్నారని. ఆ నవరత్నాలు వాడడం జరిగిన నష్టం అర్థమైన వాళ్ళు ఎక్కువ ఉన్నారని. రాజశేఖర రెడ్డి గారి వాళ్ళు మంచి జరిగిందని నమ్మారు కాబట్టే ప్రజలు ఆయన గుండెల్లో గుడి కట్టారు, ఆయన కాలం చేస్తే కన్నీరు కార్చారు. మంచి జరిగిన విషయం చెప్పమని చెప్పాల్సిన అవసరం ఆయనకి రాలేదు జగన్ రెడ్డి, గుర్తుంచుకో. ఆయనకి రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఆలోచన తీసుకొచ్చి ఒక గొప్ప మనిషిగా నుంచోబెట్టింది ఆయన. మరి నువ్వు అదే రైతులకి మీటర్లో పెడతానని చెప్పి వాళ్ళ నోట్లో తిట్లు తిన్నావే, ఇదేనా 4 అడుగులు ముందుకేయడం అంటే? మరి పులి కడుపున పులే పుట్టిందా? మంచి జరిగితే అంట. మంచి అంటే ఏంటి? జనాల ఖాతాలో డబ్బులు వేయడమేనా మంచి? చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు, సరే నువ్వు ఇచ్చావు కదా, ఏం జరిగింది? ₹1 అయినా మిగిలిందా ప్రజల దగ్గర? ఆ డబ్బుతో 1 సెంట్ భూమి కొన్నారా, 1 కాసు బంగారం కొన్నారా, లేకపోతే వాళ్ళ పిల్లలు ఏమన్నా ₹1 డిబ్బీలో దాచుకున్నారా? అలాగే అసలు డబ్బు ఇవ్వటం ఎంత మాయంటే, ఆటో వాళ్ళకి లైఫ్ ట్యాక్స్ కట్టడానికి ₹10,000 ఇస్తాను. వాళ్ళు కట్టాల్సిన స్టేట్ కాదు, సెంట్రల్ కాదు కదా, అది కూడా ₹10,000. అటువంటిప్పుడు లైఫ్ ట్యాక్స్ రద్దు చేస్తే అయిపోతుంది కదా. నువ్వు 10,000 ఇవ్వమంటావు ఎందుకు, తిరిగి 10,000 కట్టమంటావు ఎందుకు? ఏంటి దాని వెనకాల మర్మం? సాధికారత గురించి మాట్లాడుతున్నాం. సాధికారత అంటే డబ్బు పంపిణీ మాత్రమేనా? మహిళల ఖాతాల్లో సంవత్సరానికి 18,000 వేస్తే సాధికారత వచ్చేస్తుందా? నువ్వు చెప్పు జగన్ రెడ్డి, పాప వాళ్ళు ఏం చేయగలరా 18,000తో? నువ్వు చెప్పు. నెలకు ₹1,500 ఇస్తే సాధికారత వచ్చేస్తుందా? నెలకు ₹1,500తో ఏ వ్యాపారం చేసుకోవచ్చు, లేకపోతే ఎలా సాధికారత సాధించచ్చు? నువ్వు చెప్పు. గుండె మీద చేసుకుని చెప్పండి. నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనారిటీ అంటూ 65% మంత్రి పదవులు వాళ్ళకి ఇచ్చానంటావు, 50% పదవులు కాంట్రాక్ట్లు ఇచ్చానంటావు, చట్టం చేశానంటావు. అరే పేరు పదవులకు ఇచ్చి అధికారం నీ గుప్పెట్లో పెట్టుకుంటే వాళ్ళకి అప్పటిదాకా ఉన్న పేరు, మంచి పేరు కూడా నాశనం చేసి పారేసావే. 5 ఏళ్ల పాలన తర్వాత కూడా నన్ను చూసి ఓటేయండి అంటున్నావు అంటే వాళ్ళకి విలువ లేదనే కదా, వాళ్ళని ఏం చేయనివ్వలేదనే కదా. ఆ విషయం వాళ్ళ మనసులో మెదలు అనుకుంటున్నావా? మనస్ఫూర్తిగా నీ వెనకాల అందరూ పనిచేస్తారనుకుంటున్నావా? చట్టం చేసి మరి అని అన్నిసార్లు చెప్పావు కదా, మరి దిశకి చట్టభద్రత ఎందుకు కల్పించలేకపోయావు? మహిళల భద్రత విషయంలో ఇదేనా నీ త్రికరణ శుద్ధి? సచివాలయాలు నువ్వే కట్టానంటావు, అవి చూస్తే నువ్వే గుర్తు రావాలంటావు. పంచాయతీ ఆఫీసులు ఏమైపోయాయి జగన్ రెడ్డి, గుర్తున్నాయా? సర్పంచ్ అధికారాలు ఏమైపోయినాయి, గుర్తున్నాయా? వాలంటీర్ చిక్కటి చిరునవ్వు చూస్తే నువ్వే గుర్తు రావాలంటావు. అరే ఒక దివ్యాంగుడు వాలంటీర్ మాజీ శాసనసభ్యుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారని చెప్పి అతను నా ఉద్యోగంలో తీసి పారేశారు.
అతను వాలంటీర్గా పక్కన పెట్టేశారు నీ గొప్ప పాలనలో. రైతు భరోసా కేంద్రాలు చూస్తే నువ్వే గుర్తు రావాలంటావు. ఆ రైతు భరోసా కేంద్రాలు అద్దె భవనాల్లో ఉండి అద్దె బకాయిలు చెల్లించకపోతే గోదావరిలో ఉన్న ఎరువుల బస్తాలు పట్టుకెళ్ళిపోయారని, ఏం చేయాలో తెలియక ఆ ఎరువులు అమ్మాయిని ఒత్తిడి గురి చేస్తున్నారని, ఈ బాధలు భరించలేక ఒక ఉద్యోగిని ఆడపిల్ల ఆత్మహత్య చేసుకుంటే ఏం చేయగలిగా జగన్ రెడ్డి నువ్వు? రైతు భరోసా అంటావు, పోర్ట్లు అంటావు, ఇళ్ళు అంటావు, ఎయిర్పోర్ట్లు అంటావు, ఏం చూసినా నువ్వే గుర్తు రావాలంటావు. వాటిలో కేంద్ర వాటా నీకెందుకు గుర్తురాదు? పాస్ పుస్తకాల మీద, సర్వేరాళ్ళ మీద, మా ఇంటి గోడల మీద, పిల్లల ఆట వస్తువుల మీద కూడా నువ్వే ఉండాలంటావు. యూట్యూబ్లో, సినిమా హాల్లో, పేపర్లో, టీవీలో, పేటీఎంలో, ఫోన్పేలో, ఆఖరికి క్యాండీ క్రష్ ఆడుతున్నా కూడా నువ్వే ఉండాలంటావు. ఏంటిది మాకు? ప్రజలు మెచ్చితే ఎంత పాడుపడక్కర్లేదు. వాళ్ళే పెట్టుకుంటారు ఫోటోలు ఇళ్లలో, గుండెల్లో. ఏం చూసినా జగన్ గుర్తుకు రావాలనే అజెండా తప్ప ఏముంది మంచి ఇందులో? అంటే కౌలు రైతు దగ్గర కొలం చూసిన నువ్వు చరిత్రలో ఏ ప్రభుత్వం చేయనటువంటి సామాజిక న్యాయం చేశానంటున్నావు. ప్రజలందరికీ జనసేన నుండి మా విన్నపం ఒకటే, మంచి అని చెప్తున్న విషయాల మాటను మర్మం అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర రాష్ట్రానికి స్టార్ క్యాంపెయినర్లుగా బయటకు రండి. బయట జరుగుతుంది మంచిదో చెడేదో 10 మందికి చెప్పండి. అప్పు చేసి బతికేస్తే సరిపోతుందా? అప్పు చేసి పప్పు కూడా ఓకేనా? ఆలోచించండి. చివరిగా జగన్ రెడ్డి 2 విషయాలు. వికలాంగుడు అనకూడదు, దివ్యాంగుడు అంటే అలవాటు చేసుకో, చాలా మంచిది. 2వ విషయానికి ధన్యవాదాలు చెప్పాలి నిజానికి. ఎందుకంటే నువ్వు చాలా మంచి విషయం చెప్పావు ప్రజలకి. అది నీ కార్యకర్తలు చెప్పావు, మా మాధ్యమాల ద్వారా, ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకి చెప్పావు. చెప్పింది మంచి మాట కాబట్టి మరొక్కసారి ప్రస్తావిస్తూ, ఈ ఎన్నికలు పిల్లల భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలు. ప్రతి ప్రాంతం, ప్రతి రైతు భవిష్యత్తు ఎన్నికలతో ముడిపడన్నాయి, గమనించుకోండి. ఇంతటి గొప్ప విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలనే ఆలోచన చేసినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ